హాయ్ మై డియర్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. దేవుని ఆశీర్వాదము మీ మీద ఎప్పటికీ ఉండవలను. ఈ ఫోటో చూపిస్తుంది ఏంటి అక్క అనుకుంటున్నారు కదా? ఒక్కసారి చూడండి. ఫోటోలో ఉన్న వీడియో చూస్తే మీకు ఏమర్థమైంది చెప్పండి నాకు. అందరూ ద్రాక్ష రసం తీసుకుంటున్నారు కదా, మీకు ఎంతమందికి అర్థమైంది? ద్రాక్ష రసం దేవునిచ్చిన ఒక చిన్న కానుక మనకు. దేవుడు ఇంకా నేను పరలోకానికి వెళ్ళిపోతా అన్నప్పుడు తన శిష్యులకి ఇచ్చింది ద్రాక్ష రసం, రొట్టె కదా. ఎంతమందికి అర్థమైంది ఇది మాట? అర్థం కాని వాళ్ళు అక్క అర్థం కాలేదని కామెంట్ చేయండి. నేను మీకు మళ్ళీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. అందరికీ నా వీడియోస్ అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఈ అక్క ఏంటి అన్ని ఈమెను అడుగుతుంది, ఈమెను ఆన్సర్ చేసేస్తుంది అనుకోకండి. మీరు కామెంట్ చేయండి ఏదైనా ఉంటే, నేను కామెంట్ రూపంలో మీకు ఆన్సర్ ఇస్తాను, సరేనా? బాగున్నారా మరి? అందరూ ఏం చేస్తున్నారు? ఈ వీడియోలో మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది, ఒక్కొక్కరి చూపు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీ చూపు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నా చూపు అయితే అలా కనిపించింది నాకు, నేను అందుకే అలా కామెంట్ చేశాను. ఈడ రాసింది ఎంతమంది చదివారు? ఐ యామ్ ద బైబుల్ ఆఫ్ ద మై లైఫ్ అంటే ఏమర్థమైంది? ఐ యామ్ ద బైబుల్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్లో నేను ఒక బైబుల్ లాగా అని ఒక చిన్న అర్థం ఈ మాటకి. ఎంతమందికి అర్థమైంది? దేవుడు మనల్ని దేంట్లో తక్కువ చేయకుండా ఈ మాట అర్థంలోనే అది తెలిసిపోయింది. చూడండి, ఐ యామ్ ద బైబుల్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్లో నేను కూడా ఒక బైబుల్ లాంటిది అని ఈ మాట అర్థం. ఎంతమందికి మాట అర్థమైంది? అర్థం కాని వాళ్ళందరూ అర్థం చేసుకోండి. ఈ మాట ఏమీ లేదు. ఐ యామ్ ద బైబుల్ ఆఫ్ మై లైఫ్. నేను కూడా నా లైఫ్లో నాది కూడా బైబుల్ అన్నట్టు ఒక చిన్న మాట. ఇది ఒక బైబుల్లోది చిన్న మాట. ఇది ఇలా రాసిరు అంటే దీనికి ఒక చిన్న అర్థం ఉంటుంది కదా. అది అర్థం ఇంగ్లీష్లోనే బాగా అర్థమవుతుంది. మీరు చూడండి, తెలుగులో చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ ఇంగ్లీష్లో కరెక్ట్గా వస్తుంది. ఐ యామ్ ద బైబుల్ ఆఫ్ మై లైఫ్ అంట. తెలుగులో అలా అనడానికి రావట్లేదు. చూడండి, నేను నా లైఫ్లో ఒక బైబుల్ లాగా అని ఒక చిన్న అర్థం. దీనికి ఏమనుకోకండి, పర్వాలేదు. నాకు తెలుగు రాదు, నేను కన్నడ దాన్ని, కానీ ఏదో మీకు చెప్పాలి అని ఒక చిన్న ఆశతో ఆతృతతో మీ ముందుకు వస్తున్నాను, సరేనా? ఏదైనా మిస్టేక్ అయితే నన్ను క్షమించండి. బాయ్ బాయ్ అందరికీ. టేక్ కేర్. సీ యూ ఆల్ లేటర్.